ఎన్యూమరేషన్ ఫామ్లో డీటెయిల్స్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంకుట్ల గ్రామంలో అన్నదాత సుఖీభవ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. పీఎం కిసాన్ పథకం కింద 2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలను ఈ ఏడాది తొలి విడత నిధులుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో ఈ పెట్టుబడి సహాయం అందడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లకు పెద్ద ఊరట లభించనుంది. ఈ విడతలో 3,125.47 కోట్ల విడుదల చేశారు. ఎంతవరకు ఇది రేట్ ఎంత ఉంది? ఇప్పుడు మీకు 30 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు ఉంది సార్. వితౌట్ ఎనీ ఎక్స్టెన్స్ రిస్ట్రిక్షన్ కూడా లేదు సార్. ప్లాంట్ అవైలబిలిటీ కూడా ఉంది. ప్లాంట్ అవైలబిలిటీ కూడా ఉంది సార్. మధ్యలో కంప్లీట్ చేస్తారు. Sir, this is sir. Okay. All over in the national news also, sir. This is Japan's first FDI into WTE. सौभाग्य मिला है। बंगाल की हवा में अब एक नई ताजगी है। यहां के कण कण से एक नई खुशबू आ रही है। ऐसा लग रहा है जैसे बंगाल చూస్తే ఆ రోజు మమ్మల్ని నమ్మారు. ఇప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. పీఎం కిసాన్ కూడా ఈ రోజే ఆయన మీ అకౌంట్లో డబ్బులు వేశారు. నేను అన్నదాత సుఖీభవ కింద మీ అకౌంట్లో డబ్బులు ఈ రోజే వేశాం. రెండు కలిపి ఈరోజు 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి. 2,343 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 782 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రెండు కలిపితే 3,225 కోట్లు. ఇవన్నీ కూడా కోట్లు నేను చెప్పింది. 7,000 రూపాయలు ఇద్దరం కలిసి ఇచ్చాం. అందులో వాటా చూస్తే 2,343 కోట్ల రూపాయలు రాష్ట్రం వాటా, కేంద్రం వాటా 782 కోట్లు, రెండు కలిపి 3,125 కోట్లు. ఈరోజు మీ అకౌంట్లో ఇప్పటికే ఒక్కసారి అందరి అకౌంట్లో టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే బటన్ నొక్కాం, 99.8% మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పడ్డాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పడ్డాయంటే ఆ సెల్ ఫోన్ తీసుకొని లైట్ ఆన్ చేసి నాకు చూపించండి.